ప్రైజ్ ది లార్డ్. నజరేయుడైన క్రీస్తు నామంలో మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియపరచుకుంటూ ఉన్నా. దేవుడి ఇచ్చిన కృపను బట్టి, దేవుడి నడిపింపును బట్టి ఈ రోజున నేను మీ మధ్యలోకి వచ్చి ఉన్నా. ప్రతిరోజు కూడా దేవుడు వాగ్దానం ఇస్తూ మన జీవితంలో ఉన్న శ్రమలను బట్టి, బాధలను బట్టి, కష్టాలను బట్టి ఎంతగానో ధైర్యపరిచి ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. అలాగే ఈ రోజున కూడా దేవుడు ఒక మాట తెలియపరచాలని ఎంతగానో ఆశిస్తూ నన్ను మీ మధ్యలోకి తీసుకొచ్చి ఉన్నాడు. ఈ రోజున దేవుని వాగ్దానం మనం ఒకసారి చూసినట్లయితే జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయం 17వ వచనం. నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మును రక్షించును. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రోజున నేను నీకు తోడుగా ఉన్నాను. నువ్వు నడిచే ప్రయాణంలో, నువ్వు నడిచే పనులంతట్లో కూడా నేను నీకు తోడుగా ఉన్నాను. ఈ లోకాన్ని సృష్టించిన దేవుడిని నీ యందు నేను కలిగి ఉన్నాను కాబట్టి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. నిన్ను, నీ కుటుంబాన్ని, నీ బిడ్డలందరూ కూడా నేను రక్షిస్తాను. నువ్వు దేని గురించి, ఏ స్థితి గురించి కూడా భయపడాల్సిన అవసరం లేదని ఈ రోజున దేవుడు మనందరూ కూడా తెలియపరుస్తూ ఉన్నాడు. ఈ రోజు ఎవరైతే నజరేయుడైన యేసుక్రీస్తు నామములో రక్షించబడి మరి దేవుని యందు విశ్వాసంతో, ఓర్పుతో కలిగి ఉన్న వాళ్ళతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. నువ్వు చేసే ప్రతి పనుల్లో, నువ్వు నడిచే ప్రయాణం అంతట్లో కూడా నేను తోడుగా ఉన్నాను. నేను తప్ప ఈ లోకంలో నీకు సహాయకుడు లేడు. నేను తప్ప నిన్ను రక్షించబడలేడు. నేను తప్ప నీ జీవితంలో ఉన్న శ్రమలను బట్టి, బాధలను బట్టి, కష్టాలను బట్టి నిన్ను లేవనెత్తేవాడు ఎవరు లేరని ఈ రోజున దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఎలాంటి పరిస్థితిలో ఉన్నా, ఎలాంటి జీవితంలో మనం ముందుకెళ్తూ ఉన్నా కూడా భయపడకుండా దేవుడు నా యందు ఉన్నాడు, నా దేవుడు నా పట్ల కలిగి ఉన్నాడు, నన్ను ధైర్యపరచగల దేవుడు ఉన్నాడు, నన్ను లేవనెత్తగల దేవుడు ఉన్నాడు, నన్ను ముందు నడిపించగల దేవుడు ఉన్నాడని చిన్నప్పటితో విశ్వాసంతో ఉండాలని ఈ రోజున దేవుడు నీకు నాకు తెలియపరుస్తూ ఉన్నాడు. ఆమేన్.